Good evening. Today I am going to send a pre-record post-recording video. మార్నింగ్ వీడియోస్ అన్నీ సరిగ్గా రాలేదు. మళ్ళీ మీకు సౌలభ్యం కొరకు వీడియోస్ మళ్ళీ మేము రికార్డ్ చేసి పంపిస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క వెలాసిటీ ఆఫ్ స్ట్రింగ్స్, ఫస్ట్ ఈ టాపిక్ వెలాసిటీ అండ్ స్ట్రింగ్స్ వీడియో రికార్డింగ్ చేస్తామండి. వీడియో మీకు పంపిస్తాను, చూడండి. అది రివిజన్ క్లాస్ జూన్లో అయింది, మరొకసారి రివైజ్ చేసుకుంటున్నాము. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు మీకు ఈరోజు కొత్త టాపిక్ చెప్తానండి. తరంగాలు, కంపనాలు, వేవ్స్ అండ్ ఆసిలేషన్స్. దీంట్లో కంపించే తీగలు, వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఒక చాలా చిన్న టాపిక్ చెప్తానండి. మామూలుగా మనం గిటార్, వయలిన్ ఇలాంటివన్నిటిలోనూ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, తీగలు ఉంటాయి కదా, వాటిని మీటినప్పుడు మనకి శబ్దం వస్తూ ఉంటుంది. సో ఇక స్ట్రింగ్స్ ఎలా పనిచేస్తాయి, అసలు వాటి తాలూకా ఆ సౌండ్ రావడానికి అందులో వెళ్తున్నటువంటి ఆ యొక్క సౌండ్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది, ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, వంటి వాటి గురించి లైట్ గా బ్రీఫ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నేను మీకు ఒక బ్లాక్ బోర్డ్ మీద రాసినటువంటి మెటీరియల్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, ఓకే? సో యాక్చువల్గా ఈ యొక్క స్ట్రింగ్స్ లేదా తీగల్లోని సౌండ్ వేవ్, శబ్దం అనేది ప్రయాణించాలి అంటే కొంత ఎనర్జీ నష్టం అవుతుంది, కొంత శక్తి నష్టం జరుగుతుంది. ఓకే, ఈ నష్టమయ్యేటటువంటి శక్తి మనకి శబ్దం కింద బయటికి రిలీజ్ అవుతుందండి. ఓకే, కాబట్టి ఈ యొక్క శక్తి ప్రసారం లేదా ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది వేవ్ మోషన్ కి ఒక ముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్. ఈ శక్తి ప్రసారం అనేది తరంగ చలనానికి ఉండేటటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం. సో ఇప్పుడు మామూలుగా అసలు ఈ యొక్క తరంగాల గురించి మామూలుగా మాట్లాడుకుందాం, వేవ్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా తరంగాలు ఏర్పడాలి అంటే వేవ్స్ ఏర్పడాలి అంటే కంపల్సరీగా మనకి ఒక ఎలాస్టిక్ మీడియం, స్థితిస్థాపక యానకం ఉండాలి. ఆ స్థితిస్థాపక యానకంలో ఉండేటటువంటి ప్రతి కణము దాని అసలు ప్లేస్ ను వదలకుండా అటు ఇటు కంపనాలు చేస్తుంది అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పార్టికల్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దట్ మీడియం, ఎలాస్టిక్ మీడియం, will vibrate with reference to its mean position. Okay, will vibrate with reference to its mean position. ఎట్టి పరిస్థితిలో కణం దాని తాలూకా ప్లేస్ ని వదిలి వెళ్ళదు. అదొక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. నో పార్టికల్ విల్ మూవ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఇట్స్ గివెన్ పొజిషన్. ఇట్ విల్ జస్ట్ వైబ్రేట్ టు అండ్ ఫ్రో ఆర్ అప్ అండ్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ ఓన్లీ. ఒక కణము ఎక్కడైతే ఉంటుందో ఆ కణము అదే ప్లేస్ లో ఉంటది. అయితే పైకి కిందికి లేదా ముందుకి వెనక్కి కదులుతుంది తప్ప, అటు ఇటు ఊగుతుంది తప్ప దాని అసలు స్థానం నుంచి మాత్రం అది పూర్తిగా బయటికి వెళ్ళిపోలేదు. ఓకే, సో ఇఫ్ ఎనీ పార్టికల్ మూవ్స్ అలాంగ్ ద ప్రొపగేషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి ప్రసార దిశకి సమాంతరంగా కానీ ఏదైనా ఒక కణం కదిలితే దట్ వేవ్స్ ఆర్ నోన్ యాజ్ లాంగిట్యూడినల్ వేవ్స్. అలాంటి తరంగాల్ని
ఆ కణాల వల్ల ఏర్పడేటటువంటి తరంగాల్ని అనుదైర్ఘ్య తరంగాలు అని చెప్తా ఉంటాం. అదే ఒకవేళ కణాలు కానీ తరంగ ప్రసార దిశకి లంబంగా కదిలితే అంటే తరంగం ఇలా స్ట్రైట్ గా వెళ్ళి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో కదులుతూ ఉంటే కణాలన్నీ వై యాక్సిస్ డైరెక్షన్ లో కదులుతూ ఉంటాయి. ఇలా ఒక లంబంగా కలితే అలాంటి తరంగాలని వచ్చి మనం తిర్యక్ తరంగాలు అంటున్నాం. ఇఫ్ ద పార్టికల్స్ ఇన్ ద మీడియం వైబ్రేట్ perpendicularly to the motion of the propagation of wave or propagation of energy, then those waves which are formed as known as transverse waves. In this class we will take about this transverse wave motion only. ఈ యొక్క క్లాస్ లో మనం ఈ యొక్క తిర్యక్ తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఏ విధంగా కొలుతాయి అనేటటువంటిది మాత్రం మీకు నేర్పిస్తాం. ఓకే, సో తిర్యక్ తరంగాల్ని మనం ఈ యొక్క డయాగ్రామ్ కనిపిస్తుంది కదండి, ఈ డయాగ్రామ్ తో చూపిస్తామండి. ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ ని విధంగా చూపిస్తాం. పైకి అంటే పాజిటివ్ వై డైరెక్షన్ ఉండేదాన్ని మనం క్రెస్ట్ లేదా శృంగము అంటుంటాము. నెగిటివ్ వై డైరెక్షన్ ఉండేదాన్ని ట్రఫ్ లేదా ద్రోణి అని చెప్తా ఉంటాం. ట్రఫ్ లేదా ద్రోణి అనేసి చెప్తా ఉంటాం. ఓకే, ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్ లేదా ఈ యొక్క ఇవి ఏర్పడాలి అంటే తిర్యక్ తరంగాలు ఏర్పడాలి అంటే మనం తీసుకునేటటువంటి ఆ యొక్క తీగ స్ట్రింగ్ ఏ విధంగా ఉండాలో తెలుసా అండి? ఆ తీగ మొత్తం అంతా మంచి స్టిఫ్నెస్ తో ఉండాలి. తీగ అంతా మంచి స్టిఫ్ గా ఉండాలి. ఇలాగ చిన్నది వైబ్రేట్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఇరిగిపోకూడదు, పూర్తిగా స్టిఫ్ గా ఉండాలి. రెండోటటువంటిది దాని యొక్క లీనియర్ డెన్సిటీ, రేఖీయ సాంద్రత అనేటటువంటిది మొత్తం తీగ స్టార్టింగ్ నుంచి తీగ ఎండింగ్ అయ్యేంత వరకు స్ట్రింగ్ తాలూకా ఫస్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్ మొత్తం తీగ అంతా యూనిఫామ్ గా ఉండాలి, ఏకరీతిగా ఉండాలి. రేఖీయ సాంద్రత లేదా లీనియర్ డెన్సిటీ అంటే అర్థం ఏంటి అంటే మాస్ పర్ యూనిట్ లెంత్. మాస్ పర్ యూనిట్ లెంత్ ఒక ఏకాంక పొడవుకి ఉండేటటువంటి ద్రవ్యరాశిని రేఖీయ సాంద్రత అంటారు. దాని స్మాల్ లెటర్ ఎం తో చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్ మూడోటటువంటిది ఏంటి అంటే ఈ యొక్క తీగని, ఈ స్ట్రింగ్ ని రెండు పాయింట్స్ మధ్యన చాలా టైట్ గా బిగించాలి. చాలా టైట్ గా బిగించాలి అంటే దాని అర్థం ఆ స్ట్రింగ్ కి మనం ఎంతో కొంత తన్యత, టెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. చాలా టైట్ గా బిగించాలి. అప్పుడే దాన్ని మనం వైబ్రేట్ చేసినప్పుడు రెండు పాయింట్స్ మధ్యన తీగ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. మనకు ఆ తీగలో నుంచి మనకి ఈ యొక్క తిర్యక్ తరంగాలు లేదా ట్రాన్స్వర్స్ వేవ్స్ మాత్రమే ఏర్పడతాయి. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో దాని యొక్క మూవ్మెంట్ ఉంటుందండి. అంటే కణాలు దేనికవే పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటాయి. సో వై యాక్సిస్ డైరెక్షన్ లో దాని యొక్క యాంప్లిట్యూడ్ ఉంటుంది, కంపనా పరిమితి ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఆ యొక్క తరంగం తాలూకా కదలిక, వేవ్ మోషన్ ఉంటుంది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో. వై యాక్సిస్ డైరెక్షన్ లో ప్రతి పార్టికల్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా, కంపనాలు చేస్తూ ఉంటది కదా, కంపన పరిమితి ఉంటుంది. అందుకే నీకు ఆ యొక్క షేప్ కూడా ఆ విధంగా వస్తుంది. ఎక్స్ జీరో దగ్గర అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర నీకు ఏ విధమైన డిస్ప్లేస్మెంట్ ఉండదు. అలా ముందుకెళ్తున్న కొద్దీ ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది, మళ్ళీ తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకా తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ అంటే నెగిటివ్ వై డైరెక్షన్ లో పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ పాజిటివ్ వై డైరెక్షన్ కి వచ్చేటప్పుడు తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ట్రాన్స్వర్స్ వేవ్స్ ఏర్పడుతుంది. ఓకే, సో వాట్ వీ డూ ఈస్ ఫస్ట్ వీ విల్ టేక్ అ స్మాల్ పోర్షన్ డిఎక్స్. స్మాల్ పోర్షన్ డిఎక్స్ అంటే ఫస్ట్ పాయింట్ ఎక్స్ అనుకుంటే దాని నెక్స్ట్ పాయింట్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ అని తీసుకుంటే ఈ రెండింటి మధ్య భాగమే డిఎక్స్. ఓకే, దాన్ని మనం ఈ యొక్క కింద రెండో డయాగ్రామ్ లో చూపించడం జరిగిందండి. రెండో డయాగ్రామ్ చూపించాం. సో ఎక్స్ ఎక్స్ ప్లస్ డిఎక్స్, దిస్ ఈస్ యువర్ ఎక్స్ అండ్ దిస్ ఈస్ యువర్ ఎక్స్ ప్లస్ డిఎక్స్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఈస్ ద వేవ్, చిన్న భాగం. ఓకే, ఎక్స్ దగ్గర ఆ వేవ్ హారిజాంటల్ డైరెక్షన్ కి థీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి, థీటా యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఎక్స్ ప్లస్ డిఎక్స్ దగ్గర థీటా ప్లస్ డి థీటా యాంగిల్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో ఎక్స్ కి ఎక్స్ ప్లస్ డిఎక్స్ కి మధ్య ఉండే హారిజాంటల్ వేరియేషన్ ఒక అంటే తీగ ఎంత దూరం కదిలింది, డిఎక్స్ దూరం కదిలింది. ఆ సౌండ్ వేవ్ సారీ వేవ్ ఆ యొక్క తరంగం డిఎక్స్ దూరం కదిలింది. ఆ కదిలేటప్పుడు అది పొందేటటువంటి యాంప్లిట్యూడ్, కంపన పరిమితి ఎంత అండి, డివై. దాన్ని మనం స్థానభ్రంశం అని కూడా చెప్తూ ఉంటాం, డిస్ప్లేస్మెంట్ అని కూడా చెప్తూ ఉంటారు. సో డిఎక్స్ గివ్స్ ద జస్ట్ ద డిస్టెన్స్ కవర్డ్ అండ్ డివై గివ్స్ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇప్పుడు ఇప్పుడు గమనించండి, మనం ఎక్స్ దగ్గర
ఆ టెన్షన్ తన్యత, ఆ తీగలో ఏర్పడేటటువంటి టెన్షన్ తన్యతని టీ సైన్ థీటాతో ఇస్తామండి, వెర్టికల్ కాంపోనెంట్. అలాగే ఎక్స్ ప్లస్ డిఎక్స్ దగ్గర టీ సైన్ థీటా ప్లస్ డి థీటా పెడతాం, ఎందుకంటే థీటా ప్లస్ థీటా ప్లస్ డి థీటా ఉంది కాబట్టి. సో అకార్డింగ్ టు అవర్ వేవ్ థియరీ, ముందు క్లాసెస్ లో మీకు చెప్పడం జరిగింది కదా, ఈ రెండు టెన్షన్స్ కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సే, ఈ రెండు టెన్షన్స్ కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సే మనకి ఆ యొక్క వేవ్ లేదా ఆ యొక్క స్ట్రింగ్ మీద పనిచేసేటటువంటి ఫలిత బలము. ఫలిత బలము అంటే రిజల్టెంట్ ఫోర్స్. దాన్ని మనం FY తో చూపిస్తాం, బికాస్ దిస్ యాక్ట్స్ ఓన్లీ ఇన్ ద వై డైరెక్షన్. ఇక్కడ FY ఎందుకు చూపిస్తున్నామంటే అది ఓన్లీ వై డైరెక్షన్ మాత్రం ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందండి? టీ సైన్ థీటా ప్లస్ డి థీటా మైనస్ టీ సైన్ థీటా. ఈ థీటా వాల్యూ బాగా తక్కువైనప్పుడు అంటే దాని అర్థం ఈ యొక్క తీగ యొక్క తిరియక్ స్థానభ్రంశాలు స్వల్పంగా ఉన్నప్పుడు, ఇఫ్ ద amplitudes or say displacements of the particles in the string vibrate with very little amplitude, then this theta will be 0. So if it is 0, we will get we can directly take this sin theta as theta itself, and when we consider this dy by dx, also dou y by dou x, a difference in y direction to x direction, dou y by dou x స్వల్ప అవధి కదండి, స్వల్ప కణం అని చెప్పాం కాబట్టి dou y by dou x కడతాం, sin theta by cos theta. ఎప్పుడైతే థీటా 0కి దగ్గరగా అయిందో cos theta వాల్యూ 1 అయిపోతుందండి. sin theta వాల్యూ అనుకుంటే దాని ఫార్ములా FY ఏమొచ్చి డో వై బై డో ఎక్స్ ఏమొచ్చి sin theta కింద ఉండిపోద్ది, లేదా tan theta కిందైనా ఉండిపోద్ది. sin theta లేదా tan theta కింద డో వై బై డో ఎక్స్ కింద మనం రాయొచ్చు. సో మనకి ఇందాక స్టార్టింగ్ లో చెప్పాం కదా, లీనియర్ డెన్సిటీ ఏకాంక పొడవుకు ఉండేటటువంటి ద్రవ్యరాశి రేఖీ సాంద్రత, దాన్ని mu dx అని ఇవ్వచ్చు అండి, mu dx అనేసి ఇవ్వచ్చు. ఇక్కడ mu అనేది ఏంటి ఆ యొక్క పదార్థం తీసుకున్నాం కదండి, ఆ మెటీరియల్ తీసుకున్నాం కదా, ఆ మెటీరియల్ తాలూకా స్టిఫ్నెస్ కి సంబంధించినటువంటిది అనమాట. మెటీరియల్ తాలూకా స్టిఫ్నెస్ కి సంబంధించింది, స్థిరత్వానికి సంబంధించినటువంటి మూలకం మ్యూ. ఓకే, సో ఆ మ్యూ డిఎక్స్ తోటి మనం ఆ యొక్క మెటీరియల్ వెయిట్ ని ఇవ్వచ్చు అండి, మూలక ద్రవ్యరాశిని ఇవ్వచ్చు, మ్యూ డిఎక్స్ అనే దాంతో m వాల్యూ. ఈ టీ వాల్యూ FY వాల్యూ మనకి మన మెయిన్ ఈక్వేషన్ వద్దాం. ఈ యొక్క FY = T sin theta plus d theta minus sin theta లోని ఒక వాల్యూస్ కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే sin theta వాల్యూ, t theta వాల్యూ, డో y by డో x అని సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ దాంట్లో డో y by డో x at x plus dx అవుతుందండి, సెకండ్ దాంట్లో x దగ్గర అవుతుంది. ఎందుకంటే థీటా ప్లస్ t theta ఎక్కడ ఉంటుంది? x plus dx పాయింట్ దగ్గర ఉంటుంది, థీటా వాల్యూ ఉంటుంది x పాయింట్ దగ్గర ఉంటుంది. సో ఈ యొక్క టెన్షన్ వాల్యూస్ t ఇంటూ డో బై డో ఎక్స్ అట్ ఎక్స్ ప్లస్ డిఎక్స్ మైనస్ డో బై డో ఎక్స్ అట్ ఎక్స్, ఈ రెండింటి తాలూకా డిఫరెన్స్ మనకి ఆ యొక్క ఫలిత బలము, రిజల్టెంట్ ఫోర్స్ ఆ యొక్క స్ట్రింగ్ మీద తీగ మీద కలిగించి దానికి మనం ఈ యొక్క ఈక్వేషన్ ని కడతాం. ఓకే, అలా పక్కన ఉంచుకోండి. ఈ కదులుతున్నటువంటి స్థానభ్రంశం డిఎక్స్ వాల్యూ బాగా తక్కువైతే, బాగా చిన్నదైతే dx tends to 0, లిమిట్ dx tends to 0, అక్కడ 0 అనలేదండి, 0 దగ్గరగా ఉంటే అని అర్థం. ఓకే, సో ఇక్కడ కాబట్టి దాని లిమిట్స్ తీసుకుంటాం. లిమిట్ dx tends to 0, డో y by డో x at x plus dx minus డో y by డో x at x by dx వాల్యూ డో స్క్వేర్ y by డో x స్క్వేర్ తోటి ఇవ్వచ్చు, డో స్క్వేర్ y by డో x స్క్వేర్ తోటి ఇవ్వచ్చు. ఎందుకంటే dx వాల్యూ చాలా చిన్నది కాబట్టి x plus dx లో dx వాల్యూ మనం ఈజీగా పక్కకు వదిలేస్తే డో y by డో x మిగులుతుంది. ఓకేనా, ఇక్కడ రెండో కాలంలో డో y by డో x at x వాల్యూ 0 అయిపోతుంది, ఎందుకంటే x వాల్యూ 0 దగ్గరగా ఉంటుంది కాబట్టి దానికి నెగ్లిజిబుల్ కింద తీసుకుంటాం. x plus dx వాల్యూని x తోటి చూపించుకుంటాం. సో దీనివల్ల డో బై డో ఎక్స్ ఆఫ్ డో బై డో ఎక్స్ తీసుకుంటే మనకు డో స్క్వేర్ y by డో x స్క్వేర్ వస్తుంది.
సో దీని నుంచి మనకి ఫలిత బలం Fy కడితే T ఇంటూ డో స్క్వేర్ ఓ బై డో ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అనేసి మనం ఇస్తాం. ఎక్ట్ డిఎక్స్ కాబట్టి డిఎక్స్ దగ్గర క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి దీన్ని మనం తెలుసు. డివై బై డిటి అంటే ఏంటండి? వెలాసిటీ, వేగం కదా. దానికి మరొక్కసారి అవకలనం కడితే మరొకసారి షేర్ చేస్తే డి స్క్వేర్ వై బై డిటి స్క్వేర్ వాల్యూ మనకి ఏమొస్తుంది? యాక్సిలరేషన్ ఇస్తుంది. సో ఇక్కడ వై డైరెక్షన్ లో ఆ యొక్క చిన్న కణము కదులుతుంది అనుకుంటే వైబ్రేట్ అవుతుంది కాబట్టి అది పొందేటటువంటి యాక్సిలరేషన్ వై బై డోటీ స్క్వేర్ అవుతుంది. డో స్క్వేర్ వై బై డోటీ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో తీసుకున్నట్లయితే మన ఫార్ములా ప్రకారం ఏ ప్లేస్ లో డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ వేసుకోవచ్చు, డోటీ స్క్వేర్ వేసుకోవచ్చు. సారీ టు సే చిన్న తప్పు మిస్టేక్ పడిందండి. డోటీ స్క్వేర్ వేసుకుంటాం. ఎం ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు? ఈ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, మ్యూ ఇంటూ డిఎం. సో ఈ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఉండేటటువంటి ఈక్వేషన్ ఈ విధంగా మారుతుంది. ఎలాగా? ఎఫ్ ప్లేస్ లో పైన వచ్చింది వేసుకుంటామండి. డో స్క్వేర్ వై బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ టీ డిఎక్స్ వేసుకోవాలి ఈక్వల్ టు ఎం ప్లేస్ లో మ్యూ డిఎక్స్ ఇంటూ డో స్క్వేర్ వై బై డోటీ స్క్వేర్. ఓకే, డిఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మన యొక్క ఈక్వేషన్ ఏ విధంగా మారుతుంది చూడండి. డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ బై టీ ఇంటూ డో స్క్వేర్ బై డోటీ స్క్వేర్ అనేసి మనకి ఈక్వేషన్ మిగిలిపోతుంది కదా. డో స్క్వేర్ వై బై డోటీ స్క్వేర్ అని చెప్పేసి మనకి ఈక్వేషన్ మిగులుతుంది. సో మన ఫైనల్ ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు మ్యూ బై టీ ఇంటూ డో స్క్వేర్ వై బై డోటీ స్క్వేర్. దీన్నే మనం తిరియక్ తరంగం యొక్క అవకలన సమీకరణం అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, దిస్ ఈక్వేషన్ ఈజ్ నోన్ as the differential form of the equation for vibrating strings. Okay, so if we consider or if we match this equation with the equation, say f is equal to ma, or our general equation. What is our general equation? This one, dou square y by dou x square equals to mu by t into dou square y by dou t square. Okay, if we see this equation and compare that equation with dou square y by dou square equal to 1 by v square into dou square y by dou t square. This is given in the previous topics. Velocity v as root t by mu. ఇచ్చినటువంటి యొక్క సమీకరణాన్ని డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 1 బై వి స్క్వేర్ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ అనే సమీకరణంతో పోల్చి చూస్తే మనకి తరంగ వేగం v వాల్యూ రూట్ టీ బై మ్యూ తోటి వస్తుందండి. దీనికి సహజమైనటువంటి పరిష్కారం ఈ సెకండ్ ఆర్డర్ లో ఉంటుంది కాబట్టి, అంటే హోల్ పవర్ 2 ఆర్ 1/2 ఫామ్ లో ఉంటుంది కాబట్టి దీని సహజమైనటువంటి పరిష్కారం y ఈక్వల్ టు f ఆఫ్ xt అంటారు. సో దిస్ ఈస్ ఇన్ సెకండ్ ఆర్డర్ ఈక్వేషన్, or say this is of second class equation. Then we can generally write the solution as y is equal to f of xt. Where f is the function of the string, say. So let a and omega be the amplitude and angular frequency. A మరియు ఒమేగాలు కంపనా పరిమితి మరియు ఈ యొక్క కోణీయ పౌనఃపున్యాలను తీసుకుంటే x ఈక్వల్స్ టు 0. మరియు ఈ యొక్క తరంగం సరళ హరాత్మక చలనం ఉంది అనుకుంటే we consider this strings are in the vibrating mode of SHM, simple harmonic motion. Then we can say that x equals to 0, we can consider y of 0t as a sin omega t, which is the simple harmonic motion equation. And y equals to xt, we can write his equation as a sin minus omega by v into x plus omega t. Okay, because this factor t is increased by omega times. Okay, ఇక్కడ t omega by v టైము పెరిగింది కాబట్టి మన యొక్క సమీకరణం a sin omega into t minus x by v తోటి మనం ఇస్తాం.
ఈ యొక్క సమీకరణం. ఇప్పుడు ఈ సమీకరణానికి అవకలనం కడదామండి, డిఫరెన్షియేట్ చేద్దాం. సో సైన్ తాలూకా డిఫరెన్షియల్ కాస్ టీ మైనస్ ఎక్స్ బై వి ప్లేస్ లో ఎక్స్ బై వి మిగిలిపోతుందండి, అది ఒమేగా బై వి మిగిలిపోతుంది. సో ఈ ఈక్వేషన్ మనకి డివై బై డో ఎక్స్ వాల్యూ ఏ కాస్ ఒమేగా ఇంటూ టీ మైనస్ ఎక్స్ బై వి ఇంటూ మైనస్ ఒమేగా బై వి అని ఇస్తాం. దానికి మరొకసారి డిఫరెన్షియల్ కడితే డో స్క్వేర్ వై బై డో ఎక్స్ స్క్వేర్, మనకి ఆన్సర్ మైనస్ ఒమేగా స్క్వేర్ వై బై వి స్క్వేర్ వస్తుంది. దీన్ని తీసుకొచ్చి ఈ యొక్క మెయిన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఈ మెయిన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే మనకి డో వై బై డో టీ కడితే డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్ కడితే ఈక్వేషన్స్ రెండు మనకి ఈ విధంగా వస్తాయి. సో ఈ రెండింటి మొత్తం అందరినీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ యొక్క సమీకరణం చూడండి ఎలాగొచ్చిందో, డో స్క్వేర్ ఎక్స్ బై డో వై స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ వై బై డో టీ స్క్వేర్. సో ఈ విధంగా మనకి ఈ రెండు సమీకరణాలు పోలిస్తే మనకి ఈ యొక్క స్ట్రింగ్స్ కూడా, తీగలు కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క డోలకాలు ఆసిలేటర్స్ లాగే సింపుల్ హార్మోనిక్ మోషన్ లో ఉన్నాయి అనేసి మనకి తెలుస్తుంది. సో ఈ యొక్క ఈక్వేషన్ కి మనకి ఉండేటటువంటి పరిష్కారం y of x t ఈక్వల్స్ a sin ఒమేగా t మైనస్ x బై v అండి. ఈ యొక్క ఈక్వేషన్ తోటే మనము తీగలోని ఎంత మొత్తంలోని వైబ్రేషన్స్ తీసుకురావచ్చు, ఎంత మొత్తంలోని దాని కంపనాలు చెందించవచ్చు, కంపనాలు చెందిస్తుంటే దాని యొక్క కంపన పరిమితి ఆంప్లిట్యూడ్ ఎంతవరకు ఉంటుంది. సో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క ట్రాన్స్వర్స్ వేవ్, ఆ తీగలోని ట్రావెల్ చేస్తున్నటువంటి ఆ యొక్క తిర్యక్ తరంగము ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అనేటటువంటి మూడు విషయాల్ని మనం స్పష్టంగా లెక్కించవచ్చు అన్నమాట. సో ఈ విధంగా తీగల్లోని దీనిని సాధారణ మనం ఆర్డినరీ స్ట్రింగ్స్ అనకూడదండి, స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ అన్నారు. సాగదీసిన తీగ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది రెండు వీటి మధ్యన మనం బిగించి ఉంచుతాం, రెండు ప్లగ్ పాయింట్స్ మధ్యన మనం దీన్ని బిగించి ఉంచుతాం అంతే తప్ప ఒకటి బిగించేసి రెండోది ఫ్రీ హ్యాండెడ్ గా వదిలేయం. గిటారు, వయలిన్ అవన్నీ తీసుకోండి, ఈ రెండు వైపులా బిగించబడి ఉంటాయి. మనం ప్రాక్టికల్స్ లోని సోనోమీటర్ చేసాం. సోనోమీటర్ లో కూడా చూడండి, ఒకవైపు కట్టేసి ఉంచాం సోనోమీటర్, రెండో వైపు నుంచి గట్టిగా ఒక బరువులు పెట్టేసాం, వైట్ హ్యాంగర్స్ పెట్టాం. ఇది పెట్టేసిన తర్వాత రెండు బ్రిడ్జెస్ మధ్యన ఆ వైర్ ని ఇలా ఫిక్స్ చేసాం. సో రెండు బ్రిడ్జెస్, ఆ బ్రిడ్జెస్ మధ్యన వైర్ మాత్రమే మనకు వైబ్రేట్ అవుతుంది, కంపనాలు చేస్తుంది అని చెప్పేసి మనం తీసుకొని ప్రాక్టికల్ చేయడం జరిగింది. దాన్ని స్ట్రెచ్డ్ స్ప్రింగ్ అంటారు. రెండు ఫిక్స్డ్ ఎండ్స్ ఉండాలి, ఆ రెండింటి మధ్యన బాగా గట్టిగా బిగించి కట్టి ఉండాలి, అంటే ఎక్కువ టెన్షన్ తో ఉండాలి. అప్పుడే దాన్ని స్ట్రెచ్డ్ స్ప్రింగ్ అంటాం. ఆ స్ట్రెచ్డ్ స్ప్రింగ్ లో ఉండేటటువంటి వైబ్రేషన్స్ కానీ ఏమైనా కలిగిస్తే అందులో ఏర్పడేటువంటి యొక్క తరంగాలు, తరంగాలు, ఏ విధమైన తరంగాలు, తిరియక్ తరంగాలు అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ ఏ విధంగా ఏర్పడతాయి, వాటికి కావాల్సినటువంటి జనరల్ సొల్యూషన్ బట్టి అవి వాటి తాలూకా ఫ్రీక్వెన్సీ ఎంత అంటే పౌనఃపున్యం, ఆంప్లిట్యూడ్ ఎంత అంటే కంపన పరిమితి ఎంత, అవి ఎంత మొత్తంలో వేగాన్ని కలిగి ఉంటాయి, వెలాసిటీ ఎంత, యాక్సిలరేషన్ ఎంత త్వరగా కలిగి ఉంటాయి అనేటటువంటి పూర్తిగా మీకు ఈ క్వశ్చన్ లోని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దీని యొక్క నోట్స్ మీకు యూట్యూబ్ లింక్ పంపిస్తాను, ఎవరైనా చూడలేని వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.